మార్కెట్ల ప్రస్థానంపై మరిన్ని వివరాలు అందించేందుకు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మాధవి గారు. మార్నింగ్ అండి. దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. తాజా వారంలో లాభాల శుభారంభాన్ని అందించగా దేశీయ సూచీలు వారం మలి రోజు కూడా లాభాలను మూటగట్టుకున్నాయి. ఓవరాల్గా నిన్నటి మార్కెట్ల ప్రస్థానంపై మీ అనాలిసిస్ ఎలా ఉంది? నిన్న మార్కెట్ అంతా వాలటిలిటీ సెషన్స్ తోనే ఎండ్ అయిందండి. సో లాస్ట్ మూమెంట్ లో అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ లో స్మార్ట్ రికవరీ వచ్చి సో పాజిటివ్ నోట్ తోనే ఎండ్ అయింది. సో మనం నిన్న చూసుకుంటే ఓపెనింగ్ 10,786 నోట్ అయితే నిఫ్టీ అండ్ ఇట్ హ్యాస్ టచ్ ద లోయెస్ట్ పాయింట్ 10,733 దగ్గర టచ్ అయ్యి హై 10,818 కి వెళ్ళి మళ్ళీ క్లోజ్డ్ అబౌవ్ 10,800 కి అంటే 10,802 దగ్గర అంటే 10,800 కన్నా అబౌవ్ క్లోజ్ అయిందండి. సో దట్స్ ఫైనల్లీ గుడ్ న్యూస్. లైక్ ఇట్ హ్యాస్ హెల్ప్ లైక్ 10,800 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న అంటే లైక్ ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే ఒక రేంజ్ బౌండ్ లో నుంచే ఒక ఫ్యూ సెషన్స్ నుంచి అదే రేంజ్ బౌండ్ లోనే వెళ్తుందండి. బికాస్ ఇన్వెస్టర్స్ ఆర్ వెరీ కాషియస్. అంటే ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ రావడం కానీ లేకపోతే లైక్ ఈ గ్లోబల్ ట్రేడ్ మీటింగ్ యుఎస్ చైనా మీటింగ్ ఎలా ఉంటుందని క్లోజ్లీ అబ్జర్వ్ చేయడంతో మొత్తం ఓవరాల్ మార్కెట్ అంతా ఒక రేంజ్ బౌండ్ లోకి వెళ్ళిపోయిందండి. సో నిన్న మనకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఆటోమెటల్స్ కొంచెం ఈ నిఫ్టీని అంటే ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్, సన్ఫార్మా, టాటా మోటార్స్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కొంచెం పెరగడానికి హెల్ప్ చేస్తే హెచ్డిఎఫ్సి, కోటక్, హెచ్ఈఎల్ కొంచెం అవి డ్రాగ్ చేశాయి. సో నిన్న మనం చూసుకుంటే ఎఫ్ఐఐస్ హ్యావ్ సోల్డ్ అండి. వాళ్ళు కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారు. నిన్న కూడా 553 crores సెల్ చేస్తే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 698 crores బై చేసి ఈ మార్కెట్ ని కొంచెం సపోర్ట్ చేశారు. ఇంకా నిన్న మనం చూసుకుంటే లైక్ నిన్న లైక్ బంధన్ బ్యాంక్ హ్యాస్ మో డౌన్ అండి. అది గృహ ఫైనాన్స్ తో అమాల్గమేట్ అయ్యి మర్జర్ అయ్యే షేర్ స్వాప్ డీల్ ద్వారా మర్జ్ అవ్వడం అనే న్యూస్ తో అది కొంచెం బాగా డౌన్ అయింది. అండ్ భారత్ డైనమిక్స్ హాస్ ర్యాలీడ్ 6% బికాస్ ఆఫ్ దే గాట్ ఇండియన్ ఆర్మీ 760 crores ప్రాజెక్ట్ రావడం వల్ల అది కొంచెం అయిందండి. సో నిన్న ఓవరాల్ గా సెషన్ అయితే లైక్ దీస్ ఆర్ ఆల్ లైక్ వాలటిలిటీ సెషన్ అనే చెప్పుకోవచ్చు. రైట్. అయితే అలాగే అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, గురువారం జరగనున్న జీఎస్టీ మండలి సమావేశం మార్కెట్లకు దిశానిర్దేశం అందిస్తున్న నేపథ్యంలో ఇవాల్టి మార్కెట్ ట్రెండ్స్ పై మీ అంచనాలేంటి? ఈ రోజు మార్కెట్స్ అయితే పాజిటివ్ గానే ఓపెన్ అవుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. బికాస్ ఆఫ్ గ్లోబల్ క్యూస్ అంటే ఇక్కడ మన నాస్డాక్ కానీ యూరోపియన్ మార్కెట్ క్యాక్, డాక్ లైక్ నిక్కీ, సింగపూర్, తైవాన్ ఇంకా ఆల్మోస్ట్ మన ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 73 points తోనే మనకి అప్ లో ట్రేడ్ అవుతున్నాయండి. సో దట్స్ అ వెరీ గెయిన్ లైక్ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి. సో యూఎస్ మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ 1% గెయిన్ అయ్యాయి. అండ్ టుడే ఇంకా స్పెషల్ గా న్యూస్ ఏంటంటే లైక్ ఎస్ బ్యాంక్ న్యూ సిఇఓ వాళ్ళ అనౌన్స్మెంట్ అనేది రీప్లేస్మెంట్ ఆఫ్ రాణా కపూర్ తో అది ఏదైనా న్యూస్ అనేది రావచ్చు. ఇన్ఫోసిస్ షేర్స్ బైబ్యాక్ న్యూస్ ఉంది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి. ఆర్బీఐ గవర్నమెంట్ మీటింగ్ విత్ ఎన్బిఎఫ్సి ఉంది. సో టుడే దీస్ ఆర్ ఆల్ ద న్యూస్ విచ్ ఆర్ లైక్ మన మార్కెట్స్ ని లైక్ ట్రెండ్స్ ని సెట్ చేయబోతున్నాయండి. లైక్ ఎలా వెళ్ళబోతున్నాయి అనేది. సో దీస్ ఆర్ ఆల్ లైక్ మేమేమంటున్నాం అంటే లైక్ కాషియస్లీ ఆప్టమిస్టిక్ గానే ఉండొచ్చు. అండ్ 10,900 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉందండి. సో ఇట్ హ్యావ్ టు క్రాస్ దాట్. అండ్ 10,600 is a good support and 10,700 above ఉన్నంత వరకు నిఫ్టీ is not a big concern అండి. So this is the overall market for today. Be cautiously optimistic and like Infosys కొంచెం పాజిటివ్ గా ఉంది. బైబ్యాక్, స్పెషల్ డివిడెండ్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి టాటా స్టీల్ కూడా వాళ్ళు దే హ్యావ్ ఎగ్జిట్ ఫ్రమ్ లాస్ మేకింగ్ కంపెనీస్. ఇది కూడా కొంచెం మనకి పాజిటివ్ గా ఉంది. ఈ రోజు రిజల్ట్స్ మనకి ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ క్రాప్, డెల్టా క్రాప్ అనేవి లైక్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో దీస్ ఆర్ ఆల్ లైక్ టుడేస్ మార్కెట్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టుడే ఇట్ విల్ ఎండ్ విత్ ఎ పాజిటివ్ నోట్. రైట్. అయితే అలాగే ఈ రోజు ఫారెక్స్ అండ్ బులియన్ మార్కెట్ల ప్రస్థానం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో ఆయిల్ ప్రైజెస్ అయితే లైక్ ఏంటంటే లైక్ కొంచెం రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే లైక్ అంటే ఒపెక్ కూడా వాటి ప్రొడక్షన్ ని కట్ చేసుకుంది డ్యూ టు గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది కాబట్టి ఇంత ప్రొడక్షన్ అవసరం లేదని అది వాళ్ళు కొంచెం కట్ చేస్తున్నారు. ఇంకా గోల్డ్ కూడా కొంచెం ఫాల్ అవుతుందండి. ఆన్ డాలర్ రికవరీ అవుతుంది కాబట్టి అది కొంచెం గోల్డ్ కూడా కొంచెం
అంటే ఇంప్రూవ్డ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అవ్వడం వల్ల గోల్డ్ అనేది మళ్ళీ కొంచెం ఫాల్ అయింది. బట్ లైక్ ఈ ఆయిల్ ప్రైజెస్ మాత్రం లైక్ ఇప్పుడు 40% మేజర్ సప్లయర్స్ యుఎస్, రష్యా అండ్ లైక్ సౌదీ అరేబియా, సో 40% ప్రొడక్షన్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి సో ఇట్స్ ఆల్ లైక్ హౌ దే విల్ డీల్ విత్ అనే దాని మీదనే ఉంటాయండి కమోడిటీస్ మార్కెట్. ఓకే, అయితే ఈ వారం తన వెల్లడి కానున్న పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? సో ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అయితే కొంచెం స్టడీగానే ఉందండి, లైక్ 3.28%, ఇంకా అక్కడ 3.5% అట్లా ఆ మధ్యలోనే మనకి ఉండొచ్చు. అండ్ లైక్ అంటే మనకి లైక్ WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ లేకపోతే మనకి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఫిగర్స్ కానీ సో అంతా లైక్ భయపడితే అయితే ఏమి ఉండవండి. సో దట్ వుడ్ బి వెరీ కూల్ గానే మనకి మంచి పాజిటివ్ గానే రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్, అయితే చివరిగా చెప్పండి మాధవి గారు, సురక్షిత పెట్టుబడుల విషయంలో డే ట్రేడర్స్ అదేవిధంగా పొజిషనల్ ట్రేడర్స్ కు మీరిచ్చే రికమెండేషన్స్ ఏంటి? సో ఇక్కడ మనకి లైక్ మన గ్లోబల్ ఫ్రంట్ లో చూసుకుంటేనండి, అంటే లాస్ట్ ఇయర్ 2018 లో మనం ఇండియా బికమ్ ఏషియాలోనే టాప్ పెర్ఫార్మర్ గా నిలిచిందండి 6% గెయిన్ తో, వేరాజ్ చైనా -26%, జపాన్ -12%, సింగపూర్ -10%. సో వీఆర్ హెడింగ్ ఎ వెరీ గుడ్ వే అండి. అండ్ లైక్ అపార్ట్ ఫ్రమ్ అంటే మనకి ఈ గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ లేకపోతే యుఎస్ చైనా వాళ్ళ కన్సల్టెన్షన్స్ వాళ్ళ టెన్షన్స్ కానీ లేకపోతే ఈ గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అనే ఒక పాయింట్ ని మనము లైక్ అది నెగిటివ్ గా తీసుకుంటే ఆల్ మ్యాక్రోస్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. లైక్ క్రూడ్ ఆయిల్ 2018 లో 68 ఉండేది, నౌ 53, అండ్ ఇన్ఫ్లేషన్ ఆల్సో ఈజ్ ఇన్ కంట్రోల్. జీడిపి లాస్ట్ 6.3 నుంచి ఇప్పుడు 7% వచ్చింది. అండ్ ట్రేడ్ వార్ కూడా అప్పట్లో అంటే ట్రేడ్ వార్ టెన్షన్స్ కూడా ఇప్పుడు కొంచెం కన్సల్టెన్సీస్ లెవెల్ కి వచ్చాయండి. ఫెడ్ రేట్ హైక్ కూడా అప్పట్లో హై సైకిల్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ దే ఆర్ అబౌట్ టు స్టార్ట్. సో దీస్ ఆర్ ఆల్ లైక్ సమ్ మ్యాక్రోస్ ఆర్ వెరీ డూయింగ్ గుడ్ అండి. సో లైక్ వీఆర్ నాట్ దట్ మచ్ నెగటివ్ అండ్ వీఆర్ వెరీ కాషియస్లీ ఆప్టమిస్టిక్ అబౌట్ అవర్ మ్యాక్రోస్ డ్యూ టు ఆయిల్ ప్రైజెస్ కట్ అవ్వడం కానీ, ఫిజికల్ డెఫిసిట్ బాగుండడం కానీ, ఆర్బీఐ పాలసీ టువర్డ్స్ NBFCs ఇష్యూస్ లో కానీ, ప్రోవోట్ ప్లాన్ కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంటాక్ట్ అండి. బట్ వీ హ్యావ్ టు ఈ గ్లోబల్ కన్సర్న్స్ ఒక్కటి గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అనేది తీసేస్తే మాత్రం వీఆర్ వెరీ మచ్ అండి. అండ్ దేర్ ఆర్ సర్టన్ సెక్టార్స్ లైక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కన్స్ట్రక్షన్, IT. సో దీస్ ఆర్ ఆల్ సమ్ లైక్ గుడ్ like some are the sectors which you can get into that అండి. సో we are asking the people like they can still can keep a buy on blue chip companies ని మాత్రమే వాళ్ళు చూస్ చేసుకొని అందులో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే లైక్ ICICI బ్యాంక్ అండ్ సన్ ఫార్మా, SBI, ఇండియన్ బ్యాంక్, సమ్ ఆఫ్ ద PSU బ్యాంక్స్ ఆర్ వెరీ గుడ్ అండి బికాస్ ఆఫ్ NPA కన్సర్న్స్ కానీ లేకపోతే ఇంకా మోర్ ఇన్ఫ్యూజన్ వాళ్ళ బ్యాంకింగ్ సెక్టార్ లో చేయడం వల్ల ఇవి కొంచెం పాజిటివ్ గా అయ్యాయండి. సో దే హ్యావ్ టు కీప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దీస్ సెక్టార్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ బ్లూ చిప్ కంపెనీస్ అండి. దిస్ ఇస్ అవర్ సజెషన్ టు ఫర్ ద ఇన్వెస్టర్స్. రైట్, థ్యాంక్ యూ మాధవి గారు. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు రాజ్ న్యూస్ బిజినెస్ తరపున మీకు మా స్పెషల్ ధన్యవాదాలు.